ముంబై ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి తహవూర్ రాణా విచారణలో భాగంగా విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. ముంబై ఉగ్రదాడి మరో కుట్రదారు డేవిడ్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీకి సంబంధించిన కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. అతడు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకున్న నగరాల్లో హైదరాబాద్ కూడా ఉందా అంటే అవుననే అంటున్నాయి దర్యాప్తు సంస్థలు. అంతేకాదు అప్పట్లో సైబరాబాద్లోను ఉగ్రదాడికి ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా కుట్ర పడినట్లుగా గుర్తించారు. 2008 నాటి ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తహవూర్ హుస్సేన్ రానాను జాతీయ దర్యాప్తు సంస్థ అమెరికా నుంచి రప్పించి విచారిస్తోంది. అంతకుముందు ఇదే కేసు దర్యాప్తులో భాగంగా అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అదుపులో ఉన్న హెడ్లీని 2010వ సంవత్సరంలో ఎన్ఐఏ ఉన్నతాధికారులు విచారించారు. తాను భారత్పై యుద్ధం ప్రకటించిన ఎల్ఈటీ తరపున పనిచేశారని హెడ్లీ విచారణలో అంగీకరించడంతో పాటు మరెన్నో కీలక అంశాలను వెల్లడించారు. ఆ వివరాలతో ఎన్ఐఏ 106 పేజీల నివేదిక రూపొందించింది. దాని ఆధారంగానే ఇప్పుడు తహవూర్ను ప్రశ్నిస్తున్నారు. ఆ నివేదికలోని అంశాలు ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి. తాము నిర్వహించబోయే ఉగ్రదాడుల ప్రణాళికలో భాగంగా నేను అనేక మార్లు భారత్ను సందర్శించినట్లు హెడ్లీ నివేదికలో పేర్కొన్నారు. లష్కరే తోయిబా దౌరా ఏఆం పేరుతో నిర్వహించిన 21 రోజుల ప్రాథమిక ఉగ్ర శిక్షణకు హాజరయ్యానని, ఆయుధాల వాడకానికి సంబంధించి దౌరా ఏకాస్ అనే పేరుతో 3 నెలల పాటు నిర్వహించిన ప్రత్యేక శిక్షణను పూర్తి చేసినట్లు చెప్పాడు. తనను పర్యవేక్షిస్తున్న వారు సహచరులతో నిరంతరం రహస్యంగా ఎలా సంప్రదింపులు జరపాలో నిర్దేశించేందుకు దౌరా ఏ రిబాత్ పేరిట నిర్వహించిన 3 వారాల శిక్షణ తీసుకున్నట్లుగా వెల్లడించాడు. ఆ తర్వాత నన్ను ముజఫరాబాద్లో ఐస్ బాక్స్ అని పిలుచుకునే సేఫ్ హౌస్ కి తీసుకెళ్లినట్లుగా చెప్పారు. భవిష్యత్తులో తాము భారతదేశంలో జరపబోయే దాడులకు సంబంధించిన వివరాలను ఎల్ఈటీకి చెందిన సాజిద్ మజీద్, అబు క్వహవా మజిన్లు వివరించారు. వాటికి సంబంధించిన కొన్ని మ్యాప్లు, ఫోటోలు కూడా చూపారు. అందులో రాజ్కోట్లోని చమురు శుద్ధి కర్మాగారం, సైబరాబాద్ మ్యాప్ ఉంది. ఆ 2 చోట్ల దాడులకు ఎల్ఈటీ వ్యూహం పడినట్లుగా తనకు అర్థమైందన్నాడు. ఆ తర్వాత తమ అవసరాలకు అనుగుణంగా ఎల్ఈటీ తనను భారత్కు పంపాలని అనుకున్నట్లుగా దర్యాప్తులో తెలిపాడు. తాను నివసించాలనుకున్న ఇళ్ల జాబితాలో కోల్కతా, ఢిల్లీ, బెంగళూరు, పూణే, నాగ్పూర్లతో పాటు హైదరాబాద్ కూడా ఉంది అని హెడ్లీ వెల్లడించినట్లుగా ఎన్ఐఏ నివేదికలో ఉంది. ఆ తర్వాత పర్యాటకుడి ముసుగులో లష్కరే తోయిబా హెడ్లీని ముంబై పంపించి రెక్కీ నిర్వహించిన అనంతరం దాడులకు పాల్పడింది. ప్రెసెంట్ అయితే తహవూర్ రానాను అమెరికా నుంచి ఇండియా తీసుకొచ్చిన తర్వాత విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఆయన ఉన్నటువంటి జైలు వద్ద పకడ్బందీగా భద్రతను ఏర్పాటు చేసి మరి విచారణ చేస్తున్నారు. విచారణలో అయితే విస్తుపోయే విషయాలు అయితే బయటకు వస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ద్వారా తెలుసుకుందాం. రామకృష్ణ. హలో. ఎస్ రామకృష్ణ. ముంబై ఉగ్రవాది ప్రధాన సూత్రధారుడు తహవూర్ రానా విచారణలో భాగంగా విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. ముంబై ఉగ్రదాడికి మరో కుట్రదారుడు డేవిడ్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీకి సంబంధించిన కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. అతడు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలన్న నగరాల్లో హైదరాబాద్ కూడా ఉందా అని ప్రశ్నకు అవుననే సమాధానం వస్తుంది. దర్యాప్తు సంస్థలు అంతేకాదు అప్పట్లో సైబరాబాద్ లోను ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా కుట్రపడినట్లు గుర్తించాయి. 2008 నాటికి ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తహవూర్ హుస్సేన్ రానాను జాతీయ దర్యాప్తు సంస్థ అమెరికా నుంచి రప్పించి విచారిస్తుంది. ఇంతకు ముందే ఇదే కేసుని దర్యాప్తులో భాగంగా అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న హెడ్లీని 2010లో ఎన్ఐఏ అధికారులు విచారించారు. తాను భారత్ పై యుద్ధం ప్రకటించిన ఎల్ఈటీ తరపున పనిచేశానని హెడ్లీ విచారణలో అంగీకరించడంతో పాటు మరెన్నో కీలక అంశాలు బయటకు వచ్చాయి. అయితే
ఆ వివరాలతో ఎన్ఐఏ 106 పేజీల నివేదికను రూపొందించింది. దాని ఆధారంగానే ఇప్పుడు టౌరిజం ప్రశ్నిస్తున్నారు. ఆ నివేదికలోని అంశాల ప్రస్తుతం వెలుగులో చూస్తున్నాయి. తాము నిర్వహించబోయే ఉగ్రదాడుల ప్రణాళికలో భాగంగానే అనేక మార్లు భారత్ సంబంధించినట్లు హెడ్డింగ్ నివేదికలో పేర్కొన్నాడు. లష్కరే తోయిబా ఔర్ ఈ దౌర్ ఈ పేరుతో నిర్వహించిన 21 రోజుల ప్రాథమిక ఉగ్ర శిక్షణకు హాజరయ్యానని, ఆయుధాలు వాడకానికి సంబంధించి దౌర్య కాస్ పేరుతో 3 నెలల పాటు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ పూర్తి చేసినట్టు హెడ్లీ చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే ఇక తహూర్ రానాకి సంబంధించి ఈ అంశంలో హైదరాబాద్ కూడా చాలా పెద్ద టార్గెట్ గా ఉన్నట్లు సమాచారం అందుతుంది. రైట్. ముంబై ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి తహవూర్ రానా విచారణలో భాగంగా విస్తుపోయే నిజాలైతే బయటకొస్తున్నాయి. ముంబై ఉగ్రదాడి మరో కుట్రదారుడైనటువంటి డేవిడ్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీకి సంబంధించిన కీలక విషయాలు కూడా వెలుగు చూస్తున్నాయి. అతడి స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకున్న నగరాల్లో హైదరాబాద్ కూడా ఉందా అని అంటే అవునని అంటున్నాయి దర్యాప్తు సంస్థల విచారణలో. అది కూడా తేలింది. అంతేకాదు అప్పట్లో సైబరాబాద్లోని ఉగ్రదాడికి ఈ ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా కుట్ర పన్నట్లుగా గుర్తించారు